ఓల్డ్ సిటీలోని దివాన్ దేవుడి ఏరియాలో చాలా ప్రమాదమనే చెప్పాలి. హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం ఓల్డ్ సిటీలోని దివాన్ దేవుడి ఏరియాలో చాలా ప్రమాదమనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 30 షాపులకు పైగా కాలిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద షాప్నే అంటే చిన్న చిన్నగా డివైడ్ చేసుకొని పెట్టుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. దాదాపు అంటే కోట్లలో నష్టం జరిగింది అని అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇంకా ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ అసలు మంటలు ఆగే పరిస్థితే లేకుండా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయటకి ఆరిపోయినట్టు కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం ఇంకా మంటలు అక్కడక్కడ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఇక్కడ చార్మినార్ పరిధిలో ఉన్న ఫైర్ ఇంజన్లన్నీ ఇక్కడికి వచ్చి ఉన్నాయి. దాదాపు 40కి దగ్గర 40 ఫైర్ ఇంజన్లు రాత్రి 2 గంటల నుంచి, అంటే 1 గంటలకు స్టార్ట్ అయింది అంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పే ప్రయత్నం చేశాయి అంటున్నారు. ఇది మొత్తం ఇక్కడ చూసుకున్నా కూడా పెద్ద కాంప్లెక్స్ ఇది. ఈ కాంప్లెక్స్లో హెచ్ఎన్ ట్రేడర్స్ అండ్ జేడీ ట్రేడర్స్ అని చెప్పేసి 2 ఉన్నాయి. అయితే ఇందులో హెచ్ఎన్ ట్రేడర్స్కి అటు జేడీ ట్రేడర్స్కి మధ్యలో ఒక స్టాక్ ఉండేదంట. మరి ఆ స్టాక్ని మరి షార్ట్ సర్క్యూట్ వల్లనే అయ్యిందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూ అంటే ఇంకా ఏదైనా అంటే ఇక్కడ తిరుగుతున్నారంట పిల్లలు, మరి వాళ్ళ ద్వారా ఏమైనా జరిగిందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనా అంటే ఇక్కడ మరి మానవ తప్పిదమా లేకపోతే నిజంగానే అది ఏమైనా ఇష్యూ జరిగి ఉన్నదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగిందనేది ఖచ్చితంగా పోలీసులు చూసి అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ ఇప్పుడు ఏది చెప్పలేని పరిస్థితి. సో ఇప్పటికైతే ఇక్కడ మంటలు ఆర్పే పరిణామం అయితే జరుగుతుంది. సిచ్యువేషన్ అయితే అట్లుంది. ఏదేమైనా మనం చూడొచ్చు, దాదాపు మన విజువల్స్లో చూసుకున్నప్పుడు అయితే ఎంత దారుణంగా కాలిపోయిందో మనం చూసాము. దాన్ని ఆర్పే ప్రయత్నంలో అయితే దాదాపు 40 ఫైర్ ఇంజన్లు వచ్చాయి అని అంటున్నారు. సో ఇక్కడున్న స్థానికులతోని అండ్ ఇక్కడున్న విట్నెస్లతోని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారు అనేది విందాం. సో ఇక్కడ ప్రస్తుతం అంటే రాత్రి 1:30కు ఈ ఇష్యూ జరిగింది, అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రియలైజ్ అయిన లేడీ ఇక్కడ ఉన్నారు. అంటే అమ్మ మీ పేరు? బస్సమ్మ. అమ్మ, మీరు రాత్రి ఫస్ట్ చూసి మీ ఓనర్లకు చెప్పిండ్రు అని అంటున్నారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది? 1 గంట రాత్రికి కాలింది. కాల్చినాక మీనికి ఇంగ్లం వచ్చి మంట మండితే మా ఆయనను చూసి ఇక నీళ్ళు చల్లారిపోయినాం. మేము అందరం చల్లారిపోయినాక మా సీట్లకు అందరికి మేము ఫోన్ చేసినాం. ఇక ఫోన్ చేసి ఇక అందరు వచ్చిండ్రు. ఇక ఇంతే, ఇక మళ్ళీ ఏం జరగలేదు. ఇక మేము చూడలేమో, మాకు తెలియదు కూడా తెలియదు. పోలీసులు టైంకి వచ్చిండ్రా? టైంకి వచ్చి అందరికి వచ్చింది. సార్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసిన వాళ్ళకి ఇక పోలీసు వ్యాన్లో అందరు వచ్చిండ్రు. ఇక అందరు వచ్చింది. ఫైర్ వచ్చి ఆర్పింది. అంటే మీరు ఏడుంటారు ఆడ? ఏ ఫ్లోర్లు ఉంటారు మీరు? మేము పూర చెత్త మీద 5వ ఫ్లోర్ 6వ ఫ్లోర్ల చెత్త మీద ఉంటాం. పూర కొంచెం దగ్గర కలిగేసరికి ఇంకా మా ఆయన జాలీలో చచ్చిపోయేటోడే బతికింది. ఇంకా ఆ పక్కకు వండుకుని మిగిలిండు. లేక మా ఆయన చేతి కూడా ఇంత కాలింది, బాగా ఇడికేది దాకా. ఆర్పనికి పోయే కాలిపోయింది ఆమె జర. ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా? ఏం లేదు కానీ మందు రుద్దిన, మూలం రుద్దిన. మరి అంటే మీ కొడుకు మీ ఆయన మీరు కూడా వ్యవసాయం అయితే దాకా చూపించి ఆఫీసులో పనిచేస్తారు మా పిల్లగాడు బ్యాంకులో. అట్లా ఇక ఆ పిల్లగానికి కూడా మందులు వేసి టాబ్లెట్లు వేసి ఇక తోలిచ్చిన సార్ వాళ్ళు దొరికిపోయింది. ఎట్లుంది ఆయన పరిస్థితి, ఎట్లుంది? జర మంచిగా ఉంది. జర మీ ఆయన పైన ఉన్నాడు. ఇంకా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడా లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నాడా? రాత్రంతా పని చేసుకుని పెట్టిన జర అట్లనే సామాన్లు ఉన్నాయి కూర్చో అని చెప్పి వచ్చిన. మేడం పిలుస్తున్నారు రాన్న సార్ ఫోన్ చేస్తే వచ్చినాడు. సో చూసారు కదా, అంటే ఇక్కడ ఈ విట్నెస్ కూడా ఏమంటున్నారు అంటే రాత్రి 1:30కు మాకు కొంచెం రియలైజ్ కాగానే మా ఓనర్లకు ఫోన్ చేసి చెప్పినాం అనేసి అంటున్నారు. సో ఏదేమైనా అంటే వాళ్ళు కూడా కొంచెం అంటే ఆర్పే ప్రయత్నంలో దెబ్బలు తగిలినాయి అంటున్నారు. సో ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपकी नाम क्या है जी? मोहम्मद इरफान जी। बोलो क्या हुआ, कितने बजे हुआ था? मैडम किस वजह से आंच लगी वो किसी को भी पता नहीं है. आंच लगी यहाँ पर, थोड़ी सी आंच से इतना ज्यादा सबका लॉस हो गया पर हर मार्केट में हर किसी का लॉस हो गया यहाँ पर.
अब लॉस किसका कितना हुआ वो किसको भी पता नहीं है, नहीं बोल सकते, लेकिन सबका लॉस हुआ यहाँ पर, हर किसी का लॉस हुआ मार्केट में। कितना मड़िया जल गए? बढ़िया मैडम, आप खुद भी देख ले सकते हैं, यहाँ से लेके वहां तक, फर्स्ट फ्लोर, सेकंड फ्लोर, थर्ड फ्लोर, 3 फ्लोर से लेके। कब कहाँ हुआ था? पहले कुछ शॉप में हुआ था? पहले स्टार्टिंग नीचे से हुआ है। नीचे हाँ, first floor पे? स्टार्टिंग नीचे से हुआ पहले, बाद में उसके हल्लू हल्लू स्प्रेड होते होते तो पूरा यहाँ तक आ गया ये, पूरा यहाँ तक आ गया। ओनर्स क्या बोल रहे हैं और कितना जल गए बोल के कुछ बोले कि नहीं पूरा जल गए है ना? A to Z टोटली पूरा लॉस है, कुछ भी इसमें कुछ भी नहीं बचा, टोटली लॉस हो गया इसमें। जितना माल था दुकान में पूरा जल गया इसमें, जिसका भी, सबका जितना भी दुकान चलाना है यहाँ पर, सबका टोटली पूरा लॉस हो गया यहाँ पर। आप बोले ना शॉर्ट सर्किट वजह से हुआ, कुछ रीजंस है? हाँ नहीं मैडम, रीजंस यहाँ पर अभी जो कंफर्म किसी को पता नहीं है, 3 to 4 रीजंस बता रहे हैं यहाँ पर। शॉर्ट सर्किट हुआ बोल के बता रहे, कोई सिगरेट पी के लगा दिया बोल के बता रहे, लेकिन कंफर्म किसी को पता नहीं है, कंफर्म कोई नहीं बोल रहा है यहाँ पर किस वजह से हुआ, किसी को क्यों, कोई भी नहीं रहता मैडम रात में ये टाइम तक मार्केट में, कोई सबका नाइट 10-11 o'clock लास्ट, उसके बाद कोई भी नहीं रहता मार्केट में, वॉचमैन वगैरह उन लोग ही रहते हैं, उन लोग को भी नहीं पता है क्या वजह से हुआ है। సో ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం। भैया आप थे एक्सीडेंट समय? मेरे फ्रेंड्स के यहाँ पर शॉप है। कल रात में 1 बजे के आसपास कुछ कॉल आया कि यहाँ पर फायर जनरेट हुआ। मैं बाजू बिल्डिंग में रहता हूँ। रात में यहाँ पर हम लोग आए और यहाँ पर आग लग चुकी थी ऑलरेडी। हम लोग एक्सटिंग्विशर से बुझाने की कोशिश करे, एक दुकान को हम लोग बुझाने की कोशिश करे, पर ऑलमोस्ट आग 5 दुकानों में फैल चुकी थी। राइट साइड की तरफ से सब दुकानों को सेफ कर लिया गया। लेफ्ट साइड पे जो है आप देख सकते हैं जेडी नाम की जो दुकान है वो, और एचएन वालों के तकरीबन 18 और 20 मिला के जो है टोटल 45 दुकानें जल चुकी है, जिसमें बहुत ज्यादा नुकसान हुआ है और एक भी पीस नहीं बचा। उन लोग का रमजान का स्टॉक आगे रखा हुआ था और बताया जा रहा है कि वो शॉर्ट सर्किट की वजह से आग लगी थी वहां पर। और आप देख सकते हैं फायर फाइटर्स भी जो है नॉन स्टॉप रैपिडली वर्क कर रहे हैं वो लोग, और 8 से ज्यादा फायर इंजन भी यहाँ पर लगे हुए हैं, नॉन स्टॉप काम कर रहे हैं। और ये जेडी से होते हुए बारगाह में भी कुछ डैमेज हुआ है। यहाँ पर वर्शिप प्लेस भी है इन लोग का, शिया कम्युनिटी का, हमारे वर्शिप के बारगाह है, अब्बास बोलते हैं यहाँ पर। और यहाँ पर भी कुछ डैमेज हुआ है, बट यहाँ से ये लोग भी बहुत कोऑपरेट कर रहे हैं। चारमीनार पुलिस स्टेशन से भी कोऑपरेट कर रहे हैं लोग, पुलिस बंदोबस्त भी डाल दिए यहाँ पर, और डीसीपी साउथ जोन से भी बहुत कोऑपरेशन मिला हम लोग को। और यहाँ पर मेन चीज़ ये है कि यहाँ पर फायर सेफ्टी से रिलेटेड हम लोग गवर्नमेंट से ये एक ही रिक्वेस्ट करेंगे कि फायर सेफ्टी को कंपलसरी कर दे कोई भी बिल्डिंग हो। फायर एक्सीडेंट हुआ था ना, जब फायर सेफ्टी यूज करने के लिए कुछ भी नहीं है था? नहीं, हम लोग के पास एक्सटिंग्विशर्स थे मैडम, 5 से ज़्यादा एक्सटिंग्विशर्स थे, और मैंने पर्सनली 5 एक्सटिंग्विशर्स यूज़ किए यहाँ आने से पहले। फिर जो है वो एक्सटिंग्विशर्स उसमें वर्क नहीं की, क्योंकि आग रैपिडली फैल चुकी थी ऑलमोस्ट पूरे फ्लोर पे, 5 दुकानों में फैल चुकी थी। तो 1-2 एक्सटिंग्विशर्स, 5 एक्सटिंग्विशर्स काम में नहीं आते मैडम, वो 4.5 kg के। तो हम क्या है और प्रिकॉशंस लाने के लिए एसोसिएशन में भी हम लोग रिक्वेस्ट करेंगे, मीटिंग रखेंगे इसकी। अभी तो देखो एक फ्लोर पे काबू पा लिया आग पे, दूसरे फ्लोर पे जो है काम कर रहे हैं वो लोग। उसके बाद नया अपडेट आएगा तो आप लोग को दे दिया जाएगा। क्या है ना, शॉर्ट सर्किट वजह से नहीं हुआ बोल रहे कुछ लोग, कैसा ये कैसे देख सकते हैं? नहीं मैम, बोलने के लिए देखो जबान को हड्डी नहीं रहती, तो जिसको जो है बोलना है बोलते। अब मैं ये भी नहीं बोल रहा हूँ कि शॉर्ट सर्किट की वजह से हुई या नहीं हुई, मैं ये भी नहीं बोल रहा हूँ कि कोई जानबूझ के लगाए या नहीं लगाए। हो सकता है किसी ने जानबूझ के लगाई हो, या हो सकता है शॉर्ट सर्किट से हुई हो। लाखों का माल रखे थे ना वहाँ पर कॉरिडोर पे, सीसी कैमरास है कि नहीं? वहाँ सीसी कैमरा है मैडम। अभी तो देखो हम लोग सिर्फ सी कर रहे हैं, सीसी कैमरा हम लोग बाद में देखेंगे, क्योंकि अभी लाखों का नहीं करोड़ों का माल था मैडम, जो जल गया वो करोड़ों का माल था, लाखों का माल था। 50 दुकानें थी वहाँ पर। जी मैडम जी, థ్యాంక్ యూ। సో చూసారు కదా, దాదాపు నైట్ నుంచి అంటే 1:30కి తెలిసిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి, వచ్చి ఇక్కడ ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయినా కూడా మంటలు బయటకు మాత్రం కనిపించడం లేదు, కానీ లోపల మాత్రం ఇంకా అవుతూనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొంచెం పక్కన వాళ్ళ ప్రేయర్ రూమ్లు కూడా ఉన్నాయంట, అక్కడ కూడా అంటే స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ ఫైర్ ఎగ్జిస్టెన్స్ లో కొన్ని ఇంకా పెంచితే బాగుంటుంది అని అంటున్నారు. ఇంకో పక్క ఇంకా చూడొచ్చు, ఇంకా మంటలు, ఇంకా పొగ అయితే ఇంకా బయటికి వస్తూనే ఉంది, ఇక్కడ నిలవడానికి కూడా పరిస్థితి లేదు. అయినా కూడా ఫైర్ ఫైటర్స్ అయితే ఇప్పటికీ ఇంకా లోపలికి వెళ్ళి ఫైర్ ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేసాము, అక్కడ కూడా మోస్ట్లీ పొగలు ఇంకా బయటికి వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎక్కడికక్కడ అంటే ఇక లోపల అయితే ₹1 వస్తువు కూడా మిగలలేదు అని అంటున్నారు. ఎందుకంటే దాదాపు మనము లక్షల మాల్ ఉంది అని అనుకుంటున్నాం, కానీ లోపల మాత్రం కోట్లలో ఉండే అని చెప్పేసి అంటున్నారు.
దాదాపు 40 షాపులకు పైగా ఇక్కడ కాలిపోయాయి అని అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇటు గవర్నమెంట్ కూడా దీనిపైన అంటే ప్రికాషన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫైర్ ఎగ్జిస్టెన్స్ ఉన్నా కూడా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అంటే ఆర్పే ప్రయత్నం వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ గా ముందు ప్రయత్నించినా కూడా అవి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అందువల్ల ఫైర్ ఇంజన్లు వెంటనే దాదాపు 40 వరకు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము.